నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కొన్ని కూటమి ప్రభుత్వ హయాంలో విచిత్రమైన నిర్ణయాలు, విచిత్రమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇవే అంశాలకు సంబంధించి మనతో జూమ్లో అందుబాటులో ఉన్నారు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. 2019 నుంచి 2024 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అదాని ఎప్పుడైనా రాష్ట్రానికి వచ్చేస్తే, అదాని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కలిస్తే అది విధ్వంసం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా అదానికి కట్టబెట్టే ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఇప్పుడు అదాని కొడుకు ఇద్దరు వచ్చి కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్తో మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే అది రాష్ట్ర అభివృద్ధి కోసం అంటున్నారు. ఇది ఎలా చూడాలంటారు? ఈ దేశంలో ఏదన్నా మంచి జరిగితే అది చంద్రబాబు నాయుడు గారి వల్లనే జరిగినట్లు, ఈ రాష్ట్రం ఏదన్నా ప్రగతి సాధిస్తే అది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చొరవ వలన జరిగినట్టు, ఏదన్నా నష్టం జరిగితే అది వైసీపీ వలన జరిగినట్టు, ఈ ప్రచారం అనేది చంద్రబాబు నాయుడు గారికి అలవాటుగా మారినటువంటి అస్త్రం. ఇది 18 నెలల నుంచే కాదు, గతంలో వారికి అపోనెంట్గా ఉన్నటువంటి పార్టీల మీద కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పుడు ప్రచారమే ఇది. ఎప్పుడు మాట్లాడినా కానీ హైదరాబాద్ను మాట్లాడతాడు తప్ప, నేను అభివృద్ధి చేశాను, అది చేశాను, ఇది చేశానని హైదరాబాద్ గురించి మాట్లాడేటటువంటి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ యొక్క చరిత్రను కూడా మరచి ఆయన పదే పదే తనకి క్రెడిట్ తీసుకున్నట్టు ప్రయత్నం చేయడం, అది సర్వసాధారణంగా మనం గమనిస్తూనే ఉంటాం. సేమ్ టు సేమ్ అదానీ డేటా సెంటర్ని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకొచ్చారు. వారు తీసుకొచ్చినటువంటి ఈ డేటా సెంటర్ రావడానికి కారణం ఏంటి అంటే, సింగపూర్ నుంచి సబ్మెరైన్ కేబుల్, సీలో ఒక కేబుల్, డేటాని సింగపూర్ నుంచి డేటాని తీసుకొచ్చేటటువంటి కేబుల్ విశాఖపట్నానికి వేయడం కోసం సింగపూర్ ప్రభుత్వంతో ఆ రోజు ఒప్పందాలు చేసుకున్నారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఒప్పందాల్లో భాగంగా సింగపూర్ గవర్నమెంట్ కూడా, సింగపూర్ ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేసింది ఆ కేబుల్ వేయడానికి. ఆ కేబుల్ వేస్తేనే డేటాని విశాఖపట్నానికి తీసుకురాగలుగుతారు. ఇవాళ విశాఖపట్నానికి అదానీ డేటా సెంటర్ రావడానికి కారణం సింగపూర్ నుంచి కేబుల్ వేయడం. ఆ కేబుల్ వేశారు కాబట్టే అదానీ దాదాపు 87,000 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నిర్మిస్తున్నాడు. ఆ నిర్మించే ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే ఈ యొక్క డేటాని పొందుపరిచేటటువంటి సిస్టమ్స్ పెడతారు. ఈ పెట్టడానికి గతంలో అదానీ అనుకున్నటువంటి కెపాసిటీ కంటే ఎక్కువ కెపాసిటీ, యాక్చువల్గా నోయిడాలో రావాల్సింది, అది నోయిడాలో రావాల్సినటువంటి గూగుల్ని, అదానీ డేటా సెంటర్ని తీసుకొచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అదానీతో మాట్లాడి విశాఖపట్నంలో పెట్టించారు. అదానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించేటటువంటి నిర్మాణంలోనే ఈ యొక్క గూగుల్ కూడా ఆ యొక్క డేటాని స్టోర్ చేసుకునేటటువంటి పెంచుకోవడం జరిగింది. ఆ స్టోరేజ్ కెపాసిటీని పెంచుకొని అదానీతో కలిపి వాళ్ళు అక్కడ డేటా సెంటర్ని నిర్మిస్తున్నారు. ఇది వాస్తవం. చాలా స్పష్టంగా వాళ్ళ ఐటీ మంత్రి కూడా చెప్పాడు, ఇది అదానీ డేటా సెంటర్. మరి మొన్నటి వరకు గూగుల్ అని విశాఖపట్నంలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేశారే, పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టారే ప్రభుత్వ డబ్బుతోటి, అప్పుడు అదానీ అని ఎందుకు రాయలేదు? ఎందుకు అదానీ అనేటటువంటి పేరుని మరుగున పడేశారు? అదానీ పేరు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారనేది బయటకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు పేరు లేకుండా చేయాలి అంటే అదానీ పేరు లేకుండా చేయాలి. తీరా అదానీ వాళ్ళు ట్వీట్ వేసి సింగపూర్ ప్రభుత్వానికి లెటర్ రాసి ఆ వ్యవస్థ రావడానికి కారణమైనటువంటి నిజాలన్నింటినీ కూడా తొక్కేయాలని ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాస్తవాలని ప్రజలకు తెలియపరిచిందో, ఇప్పుడు అదానీ పేరు బయటకు, అదానీ వేసినటువంటి ట్వీట్ బయటకు వచ్చింది, అదానీతో జరిగినటువంటి ఒప్పందాలు బయట. ఈరోజు అదానీ వచ్చాడు కాబట్టి రేపు రిలయన్స్ ఇంకొక కంపెనీ ఏదో వస్తుంది అని చెప్తున్నారు. ఈ డేటా సెంటర్, డేటా హబ్గా విశాఖపట్నం అయితే బాగుంటుందని దాన్ని తీసుకొచ్చింది ఎవరు? శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. విశాఖపట్నం అభివృద్ధికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం అంటే 2019 నుంచి 24 మధ్యలో అపహాస్యం చేసింది ఎవరండి? ఈ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కాదా? నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అంత ముందు చూపుంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గతంలో పనిచేశారు కదా, ఎందుకు 14 సంవత్సరాల్లో ఇలాంటి ఒక డేటా సెంటర్ని విశాఖపట్నంలో పెట్టాలని చంద్రబాబు నాయుడు గారికి అనిపించలేదు? ఇవాళ రిలయన్స్ పెడుతుంది పెట్టుబడులు, టాటా పెడుతుంది పెట్టుబడులు, అక్కడ డేటా సెంటర్ వస్తుంది అంటే ఆ కేబుల్ వేశారు కాబట్టి డేటా సెంటర్ వస్తుంది.
ఇది సామాన్య ప్రజలకు అర్థం అవ్వడానికి కొంచెం సమయం పడుతుండొచ్చు, కానీ వాస్తవాల్ని ఎవరు కూడా మరుగున పడేయలేరనేది మాత్రం వాస్తవము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప సంస్కరణలో భాగమే అదానీ డేటా సెంటర్. ఆ వ్యవస్థని తీసుకొచ్చింది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. దానివలన విశాఖపట్నం ఒక హబ్గా తయారు కాబోతుంది. రానున్న కాలంలో మరిన్ని కంపెనీలు డేటా సెంటర్ని అక్కడ పెట్టబోతున్నారు, ఏర్పాటు చేయబోతున్నారు. ఈ క్రెడిట్ మొత్తం కూడా ఖచ్చితంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి చెందిందే తప్ప చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోర్గా మిగిలిపోతారు తప్ప వారికి ఎట్టి పరిస్థితిలో ఆ క్రెడిట్ దక్కదు అనేది మాత్రం వాస్తవం. ఎస్, క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎందుకు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పుకోలేకపోయింది? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ లాగా చుట్టూరు పచ్చగొట్టాలని పచ్చ మీడియాని పెట్టుకొని కూర్చోలేదు కదా. వాస్తవం ఏందో ప్రజలకు తెలుస్తుంది. తప్పుడు ప్రచారం, విష ప్రచారం చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి చాలా వెన్నతో పెట్టినటువంటి విద్య. అందుకే నిన్న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క ఎల్లో గొట్టాలు 200 పైచిలుకు సీట్లని సాధించినటువంటి ఎన్టీ రామారావు గారిని, వారి సతీమణి లక్ష్మీ పార్వతి గారిని, వారిని విపరీతంగా వాళ్ళ మీద విషం కక్కి వాళ్ళని అబాసు పాలు చేసి అసలు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి రామారావు గారి దగ్గరే ఆ పార్టీ లేకుండా చేశారు, ఆ సింబల్ లేకుండా చేశారు, ఆ పార్టీకి సంబంధించినటువంటి గుర్తు లేకుండా చేశారు, ఆ బ్యాంక్ అకౌంట్లు లాగేసుకున్నారు. ఇక మీరు నేను మా పార్టీ ఇవన్నీ ఎంతండి? రామారావు గారు పెట్టిన పార్టీ రామారావు గారికి దక్కిందా? సైకిల్ గుర్తు ఎవరికి వెళ్ళింది? బ్యాంక్ అకౌంట్ ఎవరికి వెళ్ళింది? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎవరికి వెళ్ళింది? మరి ఇవన్నీ లాగేసుకున్నటువంటి వ్యక్తి ప్రచారం చేయడంలో దిట్టా కదా. గోబెల్స్ని తలదన్నేటటువంటి గోబెల్స్ ప్రచారం చంద్రబాబు నాయుడు గారి సొంతం. అందుకే అంటుంటారు, మరి చంద్రబాబు నాయుడు గారి ఊసరవల్లిలు కూడా అంత త్వరగా రంగులు మార్చలేవు. మోడీ గారి విషయంలో వారు చేసినటువంటి వ్యాఖ్యలను చూడండి, వాళ్ళ మోడీ గారిని పొగుడుతున్నటువంటి వ్యాఖ్యలు చూడండి, రైతులు వ్యవసాయం దండగా అన్నటువంటి వ్యాఖ్యల్ని చూడండి, వాళ్ళ వ్యవసాయం బ్రహ్మాండం అన్నట్టుగా ఈనాడు పేపర్లలో, ఆంధ్రజ్యోతిలో పెద్ద పెద్ద ప్రకటనలు. నిజంగా పేపర్లో ఖర్చు పెట్టి యాడ్లు వేసినంత డబ్బన్నా రైతులకు అందించాడండి. తుఫానుకి కొట్టకపోయినటువంటి పంటలకి ₹1 ఈ రోజుకి విధిల్చాడా అండి? అనారోగ్య పాలవుతున్నటువంటి రైతులకి ఆరోగ్యశ్రీని దూరం చేయడం అంటే ఇది అరాచకం కాదా అండి? పేదలు కోట్ల రూపాయలు చెల్లించి, ఫీజులు చెల్లించి ఆరోగ్యాన్ని చూయించుకోలేనటువంటి వారి కోసం ప్రభుత్వ హాస్పిటల్స్ ఉంటాయి. ఇవాళ ఆరోగ్యం అనేది, వైద్యం అనేది ఎంత ఖరీదైపోయింది. ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకునేటటువంటి పరిస్థితిలో రైతులు ఉన్నారండి. ప్రైవేట్ హాస్పిటల్స్లో లక్షలు ఇంకా కోట్లు, పెద్ద పెద్ద సమస్య వస్తే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి వాటికి కోట్ల రూపాయలు అడుగుతున్నటువంటి పరిస్థితి. ఎటు పోవాలి? ప్రజలు ఎటు వెళ్ళాలి? అందుకే 17 మెడికల్ కాలేజీలని తీసుకొస్తే ప్రైవేట్ పరం చేస్తూ పీపీపీ పద్ధతి అంటాడు. ఈ పీపీపీ పద్ధతి ఏంటి సార్? ఈ గోబెల్స్ ప్రచారం కాదా? భూమి ప్రభుత్వానిది, కేంద్రం నుంచి అనుమతులు తెచ్చేది ప్రభుత్వం, వైద్యుల్ని నియమించేది ప్రభుత్వం, ఆ యొక్క హాస్పిటల్ను నిర్మించేది ప్రభుత్వం. ఇంకా ప్రైవేట్ వాడు ఎందుకండి? పేదల దగ్గర డబ్బు కొట్టేయడానికా? ప్రైవేట్ వాడి యొక్క భాగస్వామ్యం ఏంటి దీనిలో? భూమి ప్రభుత్వానిది, వైద్యుడి ప్రభుత్వం వాడు, నిర్మాణం ప్రభుత్వానిది. మరి ఇంకా ప్రైవేట్ వ్యక్తి ఎందుకు? డబ్బులు దండుకోవడానికే కదా, డబ్బులు కాజేయడానికే కదా. ఇది దుర్మార్గం కాదా? పరకామణి విషయంలో మీరు 1 by 1 పాయింట్ ఒకసారి చెక్ చేయండి. నిన్న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రతి అంశాన్ని కూడా మీరు గమనించాలి. పరకామణి ఎప్పటి నుంచో తప్పులు జరుగుతూ ఉన్నాయి. అడ్డగోలుగా అక్కడ తప్పులు జరుగుతుంటే పట్టించుకున్న నాదుడు లేడు గతంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పుల్ని కట్టడం చేయడం కోసము మంచి కెమెరా వ్యవస్థని తీసుకొచ్చేసి తప్పు చేసినటువంటి వ్యక్తిని పట్టించి టీటీడీ యొక్క డబ్బుని కాపాడితే దాని మీద కూడా వితండవాదం, దాని మీద కూడా వారికి అనుకూలంగా ప్రచారం చేసుకునేటటువంటి కార్యక్రమం. ఇవాళ తప్పును పట్టుకుంది ఎవరు? మేం కాదా? మేము తీసుకున్నటువంటి చొరవ వల్ల కాదా? టీటీడీ డబ్బు, భక్తులు చెల్లించినటువంటి డబ్బు తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి అభివృద్ధి కోసం మాత్రమే ఉపయోగపడాలి. ఈ విధంగా దొంగతనం కావడానికి వీల్లేదని కెమెరా వ్యవస్థని తీసుకొచ్చేసి పెట్టి, గతంకున్నటువంటి సెక్యూరిటీ కన్నా ఇంకా మించిన సెక్యూరిటీని పెట్టి
మేం పట్టుకుంటే ఇవాళ చేస్తున్నటువంటి పని ఏంది వీళ్ళు? అదేవిధంగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తుంది ఎవరు? మీ ప్రభుత్వంలో కాదా? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదా? ఏ నెల 2 నెలల్లో పట్టుకున్నారా? 18 నెలల తర్వాత పట్టుకున్నారు. పట్టుబడ్డటువంటి వాళ్ళందరూ ఎవరు? మీ నాయకులు కాదా? పట్టుబడ్డటువంటి మీ నాయకుడు ఇన్ఛార్జ్, మీ యొక్క తెలుగుదేశం పార్టీ ఒక అసెంబ్లీకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి కాదా? అతన్ని పట్టుకోలేదు ఈ రోజు వరకు. అతను బావమరిదిని పట్టుకోలేదు. అసలు మెయిన్ కల్ప్రిట్గా ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని పట్టుకోకుండా వాళ్ళ జోగి రమేష్ గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. పిన్నెల్లి గారి కేసు, గుద్దినటువంటి వాహనం ఎవరిది? జేబీఆర్ అని ఉంది. జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అని ఉంది దాని మీద. జేబీఆర్ అని స్టిక్కర్తో ఉన్నటువంటి వెహికల్ని తీసుకెళ్లి ఇద్దరిని గుద్ది చంపితే ఆ రోజు ఎస్పీ తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరులో మాత్రమే వీళ్ళిద్దరి యొక్క మర్డర్ జరిగింది, ఇద్దరు చనిపోయిన వాళ్ళు, చంపబడ్డ వాళ్ళు ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులే అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి అయితే ఆ వ్యక్తుల్ని చూసినటువంటి దాఖలాలు కూడా లేవంట. సహజంగా పల్నాడు లాంటి ప్రాంతాలలో ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఇంకో పార్టీకి చెందినటువంటి నాయకుల దగ్గరికి వెళ్ళరు. క్లియర్గా అక్కడ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఉంటాయి, క్లియర్గా డివిజన్ ఉంటుంది. ఎప్పుడు చూడనటువంటి వ్యక్తుల్ని, అది మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మర్డర్స్ జరిగితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద పెడతారు. ఈ విధంగా కాకాని గోవర్ధన్ గారు, వల్లభనేని వంశీ గారు, పేర్ని నాని గారు, కొడాలి నాని గారి మీద కేసులు, నా మీద 9 కేసులు. ఏం చేశాం? మీ తప్పులు ఎండగడుతున్నామనే కదా. కాబట్టి ఇది ఒక దోపిడీ ప్రభుత్వం, దుర్మార్గపు ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి చాతగాని తనానికి వ్యవస్థలు తిరోగమనం పాలవుతుంటే తట్టుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఇవాళ ఇంకొకటి కూడా నేను చూశాను, ఇవాళ పేరెంట్స్ కమిటీ మీటింగ్. దానికి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు చాలా పెద్ద సంఖ్యలో హాజరు కావాలని చెప్తున్నారు. సిగ్గు లేదా ఆ మాట మాట్లాడడానికి? సిగ్గుండాలా లేదా? మీరు తెలుగుదేశం పార్టీ నాయకులనే పెట్టుకొని చేసుకోవాలంటే దీన్ని రాజకీయాలకు దూరంగా ఉంచుతున్నామని ఎందుకు లోకేష్ గారు మాట్లాడారు? ఇవాళ లోకేష్ గారి ప్రసంగాన్ని చూడండి, అన్ని అబద్ధాలు, అసత్యాలు. వారు చెప్తుంది ఏంటండి? దేశంలో ఈ యొక్క ప్రభుత్వ విద్యా వ్యవస్థని నంబర్ 1 స్థానానికి తీసుకెళ్ళడానికి మరో 2 సంవత్సరాలు కావాలంట ఆయనకి. ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతోటి ప్రభుత్వ వ్యవస్థల్ని రన్ చేసినటువంటి ప్రభుత్వం ఉంది, ఈ దేశంలోనే రోల్ మోడల్గా మారినటువంటి ప్రభుత్వం ఉందంటే అది ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణల్ని భారతదేశ వ్యాప్తంగా బీజేపీ పార్టీకి చెందినటువంటి ప్రభుత్వం, మోడీ గారు అన్ని రాష్ట్రాల్లో ఆ వ్యవస్థను తీసుకురావాలనుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు పరిపాలించినప్పుడు గతంలో స్కూల్స్ కనపడలేదా? పిల్లలకి యూనిఫామ్లు ఇవ్వాలని అనిపించలేదా? బ్యాగులు కుట్టించాలని అనిపించలేదా? మంచి షూస్ ఇప్పించాలని అనిపించలేదా? తరగతి గదుల్లో మంచి ఫర్నిచర్ వేయాలని అనిపించలేదా? డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టాలని అనిపించలేదా? మంచి బాత్రూమ్ సౌకర్యం కావాలని అనిపించలేదా? గుడ్డుతో కలిగినటువంటి ప్రతిరోజు గుడ్డు, ఏదో ఒక రోజు మాంసాహారము, ప్రతిరోజు 3 పూట్ల 3 రకాలైనటువంటి మెనూతోటి భోజనం పెట్టాలని 14 సంవత్సరాల గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అనిపించలేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలను కాపీ కొట్టి పేర్లు మార్చుకొని, అమ్మ ఒడిని తల్లికి వందనం అని పేరు మార్చుకొని, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థని విజనరీ యూనిట్స్ అని పేర్లు మార్చుకున్నంత మాత్రాన మీ అయిపోతాయా? మీ స్థాయి ఏంటో, మీ పరిపాలన ఏంటో గతంలో 14 సంవత్సరాల్లో చూడలేదా? ఆరోగ్యశ్రీ అంటే మనకు గుర్తొచ్చేది రాజశేఖర్ రెడ్డి గారు. అలాగే పేర్లు మార్చినంత మాత్రాన. అన్నిటికన్నా ఈరోజు ఇంకొకటి, ఈ పేరెంట్స్ మీట్ గురించి మాట్లాడదాం. పేరెంట్స్ కమిటీ మీటింగ్లో రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండడం కోసం ముఖ్యమంత్రి గారి ఫోటో వేయలేదు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారి ఫోటో వేసుకోలేదు, నేను మంత్రిగా ఉండి కూడా నా విద్యాశాఖ మంత్రి ఫోటో వేయించుకోలేదు అని మాట్లాడినటువంటి లోకేష్ గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు అని చెప్పటానికి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని దానిలో పాల్పంచుకోమని అడగడమే కాదా? ఇవాళ నేను ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్నా, డిఈఓ నుంచి నాకు ఏ రకమైన ఇన్విటేషన్ లేదు, ఎంఈఓల నుంచి ఇన్విటేషన్ లేదు, ఏ యొక్క పేరెంట్స్ కమిటీ మీటింగ్ నుంచి ఇన్విటేషన్ లేదు. ఇదేమన్నా మీ సొంత పనా? ఈ వ్యవస్థలన్నీ మీకు సంబంధించినటువంటి సంస్థల, తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క సంస్థల? ఇవి ప్రజలందరి కాదా?
లక్షల మంది ఓట్లేసి గెలిపించినటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి గౌరవం లేదా? రాజకీయాలు వద్దు అని మీరే అంటారు, రాజకీయాలు కావాలి చెయ్యాలి అని మీరే చెప్తారు. ఒక క్లారిటీ లేదు, ఒక సిద్ధాంతం లేదు, ఒక హుందాతనం లేదు. హుందాతనం లేనటువంటి రాజకీయం, హుందాతనం లేనటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానిది, కూటమి ప్రభుత్వానిది.